చూద్దాం. పోలింగ్ సమయంలో ఈవీఎంలు హ్యాకింగ్ కి గురవడంపై టెస్లా, స్పేస్ ఎక్స్ చీఫ్ ఎలన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను తొలగించడంతో హ్యాకింగ్ ను నివారించొచ్చని సూచించారు. అమెరికాలోని ప్యూర్టోరికోలో ఇటీవల నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈవీఎంలను తొలగించాలని లేదంటే ఏఐ సాయంతో హ్యాక్ చేసే ప్రమాదం ఉందన్నారు. ఇది దేశానికి నష్టం కలిగిస్తుందని ఎలన్ మస్క్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈవీఎంలను కొంతమేర హ్యాకింగ్ చేసేందుకు అవకాశం ఉందని, ఈవీఎంలను బహిష్కరించాలని వ్యాపార దిగ్గజం ఎలన్ మస్క్ చేసిన ట్వీట్పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. భారత్లో ఈవీఎంలు బ్లాక్ బాక్స్ల వంటివని, కనీసం వాటిని పరిశీలించేందుకు కూడా ఎవరికీ అనుమతి ఇవ్వరని ఆరోపించారు. ఇలాంటివి చూస్తుంటే ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతపై తీవ్ర స్థాయిలో సందేహాలు కలుగుతున్నాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. వ్యవస్థల్లో జవాబుదారీతనం లోపించినప్పుడు ప్రజాస్వామ్యం బూటకంగానే మిగిలిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా మొబైల్ ఫోన్ సాయంతో ఈవీఎంని హ్యాక్ చేసిన ఆరోపణలపై ముంబై ఎంపీ బావమర్ది మీద నమోదైన కేసుకు సంబంధించి న్యూస్ క్లిప్పింగ్ ని రాహుల్ ట్వీట్ కు జత చేశారు. మస్క్ వ్యాఖ్యలపై మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. సాధారణ కంప్యూటర్ ప్లాట్ఫామ్లు వాడి ఇంటర్నెట్ కు అనుసంధానించేలా తయారు చేసిన ఈవీఎంలను వినియోగించి అమెరికా లేదా ఇతర దేశాల్లో ఆయన చెప్పిన విషయాన్ని అన్వయించుకోవచ్చేమో కానీ భారతదేశంలోని ఈవీఎంలు ఏ నెట్వర్క్ లేదా మీడియాతో కనెక్ట్ అవ్వని విధంగా డిజైన్ చేశారని అన్నారు. ఈవీఎంలకు బ్లూటూత్, వైఫై, ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండదని క్లారిటీ ఇచ్చారు. వీటి రీప్రోగ్రామ్ చేయడానికి వీలుండదని, భారత్లో తయారు చేసే ఈవీఎంల మాదిరిగానే ఇతర దేశాలు ఈవీఎంలను తయారు చేసుకోవచ్చని సూచించారు.